ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నామండి. ఆలుగడ్డ ఫ్రైకి ఫస్ట్ మూకుడు పెట్టాను అనమాట. తర్వాత దీనిలో సరిపడా నూనె వేసాము. ఈ నూనె బాగా కాగిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అంటే ఈ తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాం అనమాట. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం తురుము వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అల్లం తురుము వేసి ఇదేంటంటే మనం ఆలుగడ్డల్ని ఇలా సన్నగా తరుక్కుంటాం. చూసారు కదా, సన్నగా ఉంటాయి అన్నమాట. ఆ నూనె అంతా కాగిన తర్వాత కొంచెం పసుపు వేస్తాము. పసుపు యాంటీబయాటిక్ అండి, ఎవరికి ఎంత కావాలంటే వేసుకో, మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎప్పుడు కూడాను. వేసిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత ఈ సన్నగా తరిగిన ముక్కలన్నీ, ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసి దీని ఏంటంటే సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెడితే మీకు నెమ్మదిగా, అంటే ఐలో పెట్టి వేయిస్తారు కానీ అది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, బాగోదు. సిమ్లో పెట్టి దీని మీద మూత పెట్టేయాలి. మూత పెట్టేసేస్తే ఏంటంటే ఆ నీరుకి అది నెమ్మదిగా మగ్గుతూ ఉంటుందన్నమాట. కొంత మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అంటే ఉప్పు మనం ఎంతంటే మనం వీళ్ళని బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. ఉప్పు వేసిన తర్వాత 2 సార్లు కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టండి. మూత పెడితే ఏంటంటే ఉప్పులో చక్కగా ఆ ఆవిరికి ముక్క గట్టిగా ఇదయ్యి మెత్తబడి మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చి దాని తర్వాత అప్పుడు కారం, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకొని దించేసుకోవచ్చండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత కారం వేస్తున్నానండి. కారం అయిపోయిన తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తే మంచి గుమగుమలు వస్తుందండి, మంచి వాసన వస్తుంది. మీకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్లో కానీ, రసంలో కానీ, లేకపోతే ఫ్రైలు ఇష్టపడేవాళ్ళు, నాకు ఫ్రై అంటేనే ఇష్టం అండి. పులుసులు ఇట్లా ఉంటే తినడానికి బుద్ధి కాదు. అందుకని ఫ్రై బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై. మంచి కలర్ కానీ, సైజు కానీ చూశారు కదా, ఫ్రై చక్కగా ఎంత బాగుందో. మీకు నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది బెండకాయ ఆలుగడ్డ ఫ్రై అన్నమాట. చిన్న ముక్కలు చేసి ఆంధ్రా సైడ్ బాగా చేస్తారు. ఇది మా అమ్మ చేసేదన్నమాట బాగా ఎక్కువగాను. ఇది చాలా బాగుంటుంది. మీరు ఈ ట్రై చేసి మీరు ప్రయత్నించండి. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.